అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. లంచ్ చేసేస్తారా? సండే ఏం తిన్నారు? నాన్ వెజ్ తినింటారు, కొంతమంది వెజ్ తినింటారు. సండే అంటేనే నాన్ వెజ్, మరి తినేవాళ్ళు తినింటారు, లేని వాళ్ళు లేదు. మరి మొత్తానికి అయితే లంచ్ అయితే అయిపోయింటుంది. ఈవినింగ్ టైం అవుతుంది కదా, నేను ఎప్పుడు లేట్, అది మీకు తెలుసు కదా, ఇంకా నేనైతే లేట్గా తినేస్తున్నాను. మరి ప్రతి వారం నాన్ వెజ్ చేస్తూనే ఉన్నాయి. మధ్యలో ఎక్కువ అయిపోయింది, బిర్యానీలు, చికెన్, మటన్ ఇవే చేయడమే అయిపోయింది. నాకు ఈరోజు అయితే అసలు నాన్ వెజ్ ఇంట్రెస్ట్ లేదు, ఎవరు కూడా తినమని చెప్పారు. సర్లే అనేసి ఇంకా మరి కంప్లీట్గా ఎందుకు ఏది లేకుండా అనేసి పన్నీర్ కర్రీ అయితే చేస్తానమాట. కస్తూరి మేతి వేసి, కస్తూరి మేతి స్మెల్లే బలొస్తుంది, అరోమా భలే ఉంటుంది. అది చూసారు కదా, ఎంతో టేస్టీగా మంచిగా గ్రేవీగా పన్నీర్ కర్రీ అయితే చేశాను. కంప్లీట్గా రెస్టారెంట్ స్టైల్ అండి పన్నీర్ కర్రీ. నేను లాంగ్ వీడియో పెట్టాలి అనుకుంటాను కానీ బట్ పెట్టలేకపోతున్నా. చాలా టేస్ట్ ఉంది. మరి ఈరోజు అయితే రైస్ కూడా లేదు, మార్నింగ్ అయితే దోశ బయట తీసుకున్నామా. మరి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఓన్లీ చపాతీ పన్నీర్ కర్రీ. నాన్ వెజ్ తినాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు, ఈ మధ్య తింటూనే ఉన్నట్లుంది కాబట్టి పన్నీర్ కర్రీ అయితే చేశానమాట. సండే స్పెషల్ వచ్చేసి. మరి మీరేం చేశారు, ఏం తిన్నారు? తినేసి ఉంటారులేండి, ఎవరికి నచ్చింది వాళ్ళు. చూడండి, మొత్తానికైతే ఎంతో టేస్టీగా సింపుల్గా పన్నీర్ కర్రీ అయితే చేశానమాట. ఇందులోకి చపాతీ రైస్ అయితే చేయలేదు, ఓన్లీ చపాతీ తీసుకున్నాము. ఈ వింటర్కి అస్సలు నిజంగా లంచ్ అయితే తినాలనిపించదు. లంచ్ అంటే రైస్ అస్సలు తినాలనిపించదు, పొగలు వచ్చేస్తుంది. పన్నీర్ చాలా టేస్ట్ ఉంది. ఇంకా అప్పటికప్పుడు నేను ఆర్డర్ పెట్టేసుకొని 1 ప్యాకెట్ చేసేసాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది 0 ఫ్యాట్ అనమాట పన్నీరు. దీంట్లో టైప్స్ ఉంటాయి, 0 ఫ్యాట్ ఇది. చాలా టేస్టీగా సింపుల్గా అయితే చేశాను. ఓకే మరి బాయ్.